పాపం చాలా చిన్న వయసులోనే ఆ గొప్ప ఘనతని సాధించాడు కదా. ఇప్పుడు ఆ రోజున మమ్మల్ని చాలా మందిని తిప్పాడు. నా కోసం అయితే ఒక పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించేశాడు. ఒక పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించేసి నాకు 3rd డిగ్రీ కూడా రుచి చూపించాడు. మీరందరూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధులండి మీరందరూ. సార్ ఒక మంచి కోసం పోరాడడం మీలాంటి సిన్సియర్ జర్నలిస్టుల సహకారం అదే ఉందిలే, అదే ఉంది లేదు. నో నాదే ఉందిలే. మీ పైన పెట్టలేదా కేసులు? మిమ్మల్ని వేధించలేదా? ఇవాళ ప్రతి ఒక్కరు ఇవాళ విక్రమ్ పూలా గారు ఆయన్ని వేధించలేదా? లేకపోతే శిరీష గారిని వేధించలేదా? ఎవరిని వేధించలేదు. అయినా కానీ ధైర్యంగా దమ్ముగా నిలబడ్డాం. ఇక రెండోది అక్టోబర్ 15, 2002 ఆంధ్రజ్యోతి దినపత్రికని పునఃప్రారంభించినటువంటి రోజు రాధాకృష్ణ గారు. అక్టోబర్ 15, 2009 ఏబిఎన్ ఛానల్ ప్రారంభించినటువంటి రోజు. దినపత్రిక ప్రారంభించి 24 సంవత్సరాలు, వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ. ఛానల్ ప్రారంభమై 17 ఏళ్ళు. ఇప్పటి వరకు 24 ఏళ్ల ఆంధ్రజ్యోతి దినపత్రిక చరిత్రలో గాని, 17 సంవత్సరాల ఏబిఎన్ ఛానల్ చరిత్రలో గాని ఎవడికి కూడా రాధాకృష్ణ గారి ఆయన వెంట్రుకు కూడా పట్టుకునేటటువంటి ధైర్యం ఈ రోజు ఎవడు చేయలేపాడు సార్. ఈ పోలీస్ స్టేషన్ తిప్పుతాడా? ధైర్యం చేయడం కాదు, ఆయన ఎవరికి అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. అంత నికార్స్గా ఉంది వ్యవహారం. ఎందుకు ధైర్యం చేయలేకపోయారంటే మీరు అన్నది సమాధానం. అవును, ఎందుకంటే దమ్మున్న ఛానల్, దమ్మున్న పత్రికని ఎందుకంటారు సార్? ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా మీరు ప్రజలకు చేరవేస్తారు. ఇవాళ మేము అధికారంలో ఉన్నామండి. ఎన్నిసార్లు ఈ ప్రభుత్వాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు తీయండి. ఇవాళ ఏదో ఎవరికో వంత పాడతారు, రాధాకృష్ణ ఏదో భజన చేస్తారు. ఎన్నిసార్లు ఈ ప్రభుత్వాన్ని కడిగవతలు బారలేదు. ఏది అవును, తప్పుగా చెప్తారు. మేము వాళ్ళలాగా కాదు కాబట్టి మేము ఒక విమర్శని సద్విమర్శగా తీసుకుని ఏదన్నా మీడియా కానీ, ఒక మీడియా హౌస్ ఏదన్నా సమస్య ఉందని వేలెత్తి చూపిస్తే మేము దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాం. కానీ ఈ జీవోలు తెచ్చి మీడియా గొంతు నొక్కం కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆయన ఏ రోజు దానిలో రాజీ పడలేదే, ఎవరికి భజన చేయలేదే. చేసే నైజం కూడా కాదు ఆయనది. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఆయన నిలదీయలేదు. ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు గజగజ వణికేవాళ్ళు. చాలా మీడియా హౌస్లు తెలంగాణలో సరెండర్ అయిపోయినాయి. కానీ ఏబిఎన్ సరెండర్ అయిందా? నో, నెవర్. రాధాకృష్ణ గారు కానీ, ఏబిఎన్ కానీ ఎవరికి సరెండర్ అయ్యే క్వశ్చనే ఉండదు. అందుకనే వి అడ్మైర్ హిమ్. ఆయన పట్ల గౌరవం మాకు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ, నిర్మోహాటంగా ఉన్నదన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడేటటువంటి వ్యక్తి కాబట్టే ఇవాళ మేమందరం ఆయన గౌరవిస్తాం. అటువంటి వ్యక్తిని వీళ్ళు పోలీసు ఏం పీకాడు? 5 సంవత్సరాలు ఏంటి ఉత్తికి ఆరేశారు. 19-24 మధ్య అన్ని విప్పి నుంచో పెట్టారు. మొత్తం మీ అవినీతి భాగవతాలని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఏం చేశారు? ఏం చేయగలిగారు? రేపు భవిష్యత్తులో ఇంకా మీరు వచ్చేది లేదు. ఇప్పుడు మొన్న ఏదో అంటా ఉన్నాడు, అమరావతి లేదు, అయ్యేది లేదు, చచ్చేది లేదని. ఇవాళ మేము అంటా ఉన్నాం, ఈ జమ్మరు వచ్చేది లేదు, చచ్చేది లేదు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పట్టాభి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇన్ని గురువింద గింజలాగా ఇన్ని మచ్చలు పెట్టుకొని